హాయ్ ఫ్రెండ్స్, చూశారుగా నిన్న మార్నింగ్ నుంచి ఒకటే వర్షం. ఈరోజు శనివారం అయినా కూడా వర్షం వేయలేదు. రాత్రి నుంచి ఒకటే వాన, ఎటు వెళ్ళలేని పరిస్థితి. చుట్టుపక్కల మొత్తం వాగులు పొంగి పడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉండిపోయాం మేమంతా. ఏం చేయాలో బోరు కొడుతుంది. ఇంట్లో ఏదో ఒకటి ఒప్పించి పకోడీకి లైన్ చేశాను. చూడండి, ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాం. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరకాయలు కూడా కోసేసుకున్నాం. చూసారా, పచ్చిమిరకాయలు కలుసుకుందాం. తర్వాత వీటిని బాగా మిక్సింగ్ చేయాలి. వీటిని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసేసిన తర్వాత లైట్గా అలా మిక్సీకేసుకొని, అదిగో చూడండి, మా అమ్మ సాల్ట్ ఉప్పు వేస్తుంది, సోడా ఉప్పు. పకోడీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చూస్తున్నారుగా, బాగా మిక్సింగ్ చేసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. గట్టి పకోడీ అయితే తినడానికి బాగుంటుంది, కానీ మనమైతే తినగలుగుతాం, కానీ ముసలి తినలేక వాళ్ళ కోసం మనం మెత్తగా పకోడీ చేసేసుకున్నాం. కొద్దిగా జావ కలుపుకుందాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కళాయిలో నూనె వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలా, వేడి చేసుకోవాలా. చూసారుగా ఫ్రెండ్స్, కాగిన నూనెలో పకోడీ ఇలా వేసుకోవాలి. ఇది బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. 1 నిమిషం కాగనేయండి. పొంగుతుంది చూడండి. ఓకే, చూసారుగా, ఇదిగో పకోడీ. ఈ వేడి చల్లటి వాతావరణానికి ఈ వేడి పకోడీ తింటాం అంటుండే సూపర్. సూపర్ అంటే సూపరు. నాతో పాటు మా వాడు తింటున్నాడు. ఎట్టుండేరా? సూపర్. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.